మెయింటెనెన్స్ రిజర్వాయర్స్ చూడండి, ఇవాళ 10% లీక్ అవుతుంది. 10% ఫర్ రెగ్యులర్గా లీక్ అయితే ఎంత రైతు నష్టపోతాడు? 19,000 ఎకరాలకి రాయకట్టు ఇవ్వాలి, 2 పంటలకు ఇవ్వాలి. మరి ఇందులో నీరుంటే రైతులు అభివృద్ధి చెందుతారు, పంట అభివృద్ధి చెందుతుంది, ఆదాయం పెరుగుతుంది, తద్వారా సంపద పెరుగుతుంది. మరి సంపద పెంచకుండా, రైతులు పెంచకుండా మైన్ ఇరిగేషన్లో ₹1 5 సంవత్సరాలు మెయింటెనెన్స్ గ్రాంట్ అవ్వకుండా ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సరింగ్ ఇచ్చాయి. వాళ్ళు స్కీమ్ పెట్టారు మోడీ గారు ఇరిగేషన్ కోసం. జైకా లోన్ ఇస్తుంది, ఇతర ఏజెన్సీస్ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, ఏడీబీ ఇస్తుంది. ఎక్కడైనా లోన్ తెచ్చుకొని వచ్చి ఈ రిజర్వాయర్ మరమ్మతు చేసి రైతు నీరు అందించాలి. కానీ లోన్ తెచ్చాడు, దేని తెచ్చేవాడు అంటే బటన్ నొక్కినాను అంటాడు. అది బటన్ నొక్కిన పేక నొక్కిన పనిచేశాడు. అందుచేత చంద్రబాబు నాయుడు గారు నిన్న, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ రామానాయుడు గారు నిన్న మొన్న ఇరిగేషన్లో రివ్యూ చేసినప్పుడు ఇలాంటి బాధలు, ట్రస్ట్ కేసు రిపేర్ లేక, కెనాల్స్ లైనింగ్ లేక, మెయింటెనెన్స్ రిజర్వాయర్స్ లేక, పెయింటింగ్ లేక, లైటింగ్ లేక, కరెంటు బిల్లు కట్టక పూర్తిగా చేసిన కాంట్రాక్ట్కి ఏమో ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ రకమైన పరిస్థితి ఉంది. అంచేత ముందు మేము కొత్త రిజర్వాయర్ కోసం ఇప్పుడు మేము హామీ ఇవ్వట్లేదు, కానీ గతంలో ఉన్న చెప్పిన రిజర్వాయర్స్ అన్నీ కూడా ముందు అర్జెంటుగా మెయింటైన్ చేయాలి. అక్కడ ఉన్న వర్క్ ఏవైతే ఉన్నాయో పూర్తి చేయాలి. వాళ్ళ బిల్స్ ఏవో పెండింగ్ ఇవ్వాలి. ఇచ్చి ఈ సీజన్ లోపునే, ఈ సీజన్ దాటిపోతే మనం ఏం చేయలేం. రేపు ఆగస్ట్ వచ్చిందంటే ఫ్లడ్స్ వస్తాయి, ఫ్లడ్స్ వచ్చాయంటే కెనాల్స్ రిపేర్ చేయలేము, ట్రస్ట్ గేట్స్ రిపేర్ చేయలేము. దీని ఓవర్ఫ్లో ఉంటుంది, అప్పుడు ఎఫ్డిఎల్ లెవెల్ ఉంటుంది, అంచేత ఎఫ్ఆర్ లెవెల్ ఉన్నప్పుడు మనం కొంచెం చేయగలుగుతాం. అంచేత అవన్నీ ఒక్కసారి స్టడీ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మైన్ ఇరిగేషన్ మినిస్టర్ గారికి రిసాల్వ్ చేసి, వాటర్ రిసోర్స్ మినిస్టర్ గారికి ఇవి తీసుకొచ్చి ఏదో రూపాన్న సత్రమై 5-6 నెలల లోపునే వాళ్ళు బిల్స్ పే చేయడం, పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేయడం, అదనపు గ్రాంట్లు తీసుకొచ్చి, పెద్ద గ్రాంట్లు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు ఇస్తే 1 కోటి పూర్తి అవుతున్నాయి. అంచేత అవన్నీ పూర్తి చేయడం కోసం ముందు నేను ఇరిగేషన్ తోటి స్టార్ట్ చేసిన వేళ, నేను ఒక రైతుగా ఇరిగేషన్ మీద నాకు అవగాహన ఉంది. అంచేత ఇరిగేషన్తో ఈవేళ మన ఈ మహానుభావుడు ఇచ్చిన ఏదైతే తాచారో అదే